पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదార విందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 28వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నారాయణం త్రిజగతః ప్రకృతిర్నిమిత్తం న్యాయాగమై నిర్ణయ సహకారిణంచ కర్తారమాహురపరే ప్రకృతేర్విభిన్నం కింతైరశేష నిగమాంచల వంచకైర్నః. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 48వ శ్లోకం ఇది. భగవద్ రామానుజుల వారు శ్రీభాష్య రచన చేసేటప్పుడు మనకు నిమిత్త కారణం, సహకారి కారణం అని చెప్పి ఒక 3 రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణ రూపంలో శ్రీమన్నారాయణుణ్ణే తెలియజేశారు అని ఒక వైభవాన్ని తెలియజేస్తారు. ఇదంతా కొంత శాస్త్ర సంబంధమైనటువంటి చర్చ కాబట్టి ఇంత గొప్పగా శాస్త్ర చర్చ చేసినటువంటి వారు ఎవరూ లేరయ్యా అని చెప్పి భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తారు ఆధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆదిద్దరులా ప్రబలం వందే రమ్యజామాదరం మునే లక్ష్మీనాథసమారమ్భా నాదయామణమధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా యో నిత్యమచ్యుతపరాంబుజయుగ్మరుగ్మ వ్యామోహజస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువనయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన వదన్వయానాం ఆద్యస్య న కులపదేర్వకులాభిరామం శ్రీమత్తరంగ్రియుగళం ప్రణమామి మూర్ధనాం భూతం సరస్య మహదాక్వయ పట్టణార శ్రీభక్తిధార కులశేఖర యోగివాహాన్ భక్తాగ్రేణు రకాలయతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునే ప్రణతోస్మి నిత్యం. గస్తనగిరిధరే శుద్ధముద్భోగ్యకృష్ణ పారాత్యం స్వం శృతిహరధిరసిద్ధమధ్యాభయంతి సోద్వితాయ సృజనికరిణం యాబలాకృస్య భుంగే గోదారస్యై నమః భూయ ఏవాస్తు భూయః
ஆண்டாள் அரங்கற்கே கண்ணெதிர்பாய் பல்மதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் இம்மானம் நாம் கடவா பின் சென்று காணம் அறிவொன்றுமில்லாத ஆய் குலத்து புண்ணியம் யாமுடையோம் குறையொன்றுமில்லாத கோவிந்தா ஒன்றன்னோடுறவே நமக்கு ஒழியாரே அறியாக பிள்ளையோ அன்பினால் பொருந்தன்னை சிறுவேரழைத்தனவும் சீரியருளாரே இறைவாணியாராய் வரையிலோர்காய் ஓர் கோவிந்தன் வாழ்வோர் சோதி மணிமாடம் தோன்றுமோ நீதியார் நல்ல பக்தர் வாழுமோர் நான் மறைகள் ஓதுமோர் பிள்ளைபோர் வேலகோயோர் பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனைத்திற்கும் பிற்காலும் கோதை தமிழ் ஐந்து அறியாத மாயனை வையம் சுமப்பதும் இப்போரத்தில் ஜலத்துளித்தால் வாழிய திருப்பாவை முப்பதும் செப்பினால் வாழிய பெரியாழ்வார் வெற்றெடுத்த பெண் வெள்ளை வாழிய பெருமோதோர் மாமுனிக்கு பின்னால் வாழிய ஒரு நாற்பற்று மூன்றுரைத்தால் வாழிய உயரங்கற்கே உகந்தளித்தால் வாழிய மறுவாரம் திருவள்ளி வளநாடு வாழிய வன்புதுவை நகர்கோதை பதங்கள் வாழிய. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. கரவகள் பின்சென்னு காணம் சேர்ந்துண்போ அறிவொன்றுமில்லாத ஆய்குலத்து தன்னை பிறவி பெருந்தனை உன்னியும் யாமுடையோ குறைவொன்றுமில்லாத கோவிந்தா கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ
அன்பினால் தன்னை சிறு பேரழைத்தனவும் முந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே சீரியருளாதே இறைவாணி தாராய் இறைவாணி தாராய் ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய். ఆండాళ్ త్రివడిహళే శరణం. ప్రియ భగవద్ బంధువులారా, ఇంచుమించు గోదా అమ్మ చేసేటువంటి వ్రత సమాప్తి అయినట్టే నిన్నటి పాశురంతో చూసుకుంటే. వ్యావహారికంగా కూడాను ఈ తిరుప్పావి వ్రతం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే నెయ్యున్నోం పాలున్నోం అని అన్నారు కాబట్టి నేతిని పాలని కూడాను ఈ ధనుర్మాసంలో విడిచిపెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిన్నటి నుంచి కూడాను దాన్ని స్వీకరించడం జరుగుతుంది. కొంతమంది ఆచారం అన్నమాట. అందరూ దాన్ని పాటిస్తారా లేదా అనేటువంటిది వేరే విషయం. కానీ నిన్న కూడార విల్లుం షీర్ గోవింద అనేటువంటి ఆ పాశురంలో వ్రత సమాప్తి అయిన తరువాత మేము ఆభరణాలు ధరించాలి, తర్వాత నువ్వు ధరించినటువంటి ఆ పట్టు పీతాంబరాలు మాకు కూడా ధరింపజేయాలి, అదేవిధముగా అకార వడిసెల్ అనేటువంటి ప్రసాదాన్ని భుజించాలి అని చెప్పారు కదా. దానిని ఆధారంగా చేసుకుని వ్రత సమాప్తి చేసినట్టే అని మనం భావించాలి. అనేకమైనటువంటి ఆభరణాలు షూడహమే తోల్వళయే తోడేశ విప్పూవే పాడహమే ఎన్ననయ పల్హలను యామణివోం అని చెప్పి నిన్నటి భాషల్లో చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, గోదా అమ్మవారు అనేకమైనటువంటి ఆభరణాలు చక్కగా ధరించి ఉన్నారు. ఆ వక్షస్థలంలో రంగనాథస్వామి యొక్క పతకము, తిరుమాంగల్యము, చక్కటి వైభవమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి వ్రత సమాప్తి ఆమె కూడా చేసేశారు. వెంకటేశ్వర స్వామి కూడా చక్కగా అన్ని ఆభరణాలు, మంచి కొత్త నూతనమైనటువంటి కిరీటము, చక్కగా కొత్త కొత్త శంఖచక్రాలు, గోదాదేవి చేతిలో చిన్న చిలుక చూడండి ఎంత సౌందర్యంగా ఉందో ఆ చిలుక కూడా. అలా వ్రత సమాప్తి చేయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే షూడహమే తోల్వళయే తోడే శవిప్పూవే అని అంటే గాజులు, తర్వాత భుజకీర్తులు ఇవన్నీ అడగడానికి కారణం ఏమిటి? సహజంగా స్త్రీలు ఎన్ని ఆభరణాలు ధరించినా ఒక్క ఆభరణానికి మించింది లేదుట. ఏమిటి ఆ ఆభరణం అంటే మాంగల్యము. పరమాత్మను ఈ వ్రతం ఆచరించడానికి కారణం ఏమిటి అంటే నందగోప కుమారం మే పతిమ్మే కురు తే నమః అని కదా వీళ్ళు ప్రార్థించి, నందగోప సుతందేవి పతిమ్మే కురు తే నమః అని కదా వీళ్ళు ఆ కాత్యాయని వ్రతాన్ని చేసింది. నందగోప కుమారుడైనటువంటి కృష్ణుణ్ణి మాకు భర్తగా ఇవ్వవలసింది అని వ్రతం చేశారు. కాబట్టి మరి అనేకమైన ఆభరణాలు మాకు అలంకరింపజేయాలి అని అంటే ఆ ఆభరణాలతో మాంగళ్యాన్ని కూడా మాకు అలంకరింపజేయాలి అని ఒక అర్థము. ఇంకో అంతరార్థం ఏమిటి అంటే మాకు మోక్షాన్ని ప్రసాదించవలసింది అని ఒక అర్థము. ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అనేకమైన దేవతలంతా కూడా ఎదురుగా వచ్చి ఆహ్వానం పలుకుతారు అని, తద్వారా ఈ అమానవుడు అనేటువంటి ఒక దేవత ఈ జీవుణ్ణి స్పృశించినంత మాత్రం చేతనే ఈ శరీరం అంటే ఏదైతే ఈ జీవుడికి ఉండేటువంటి సూక్ష్మ శరీరం పోయి పంచ ఉపనిషణ్మయమైనటువంటి శరీరం వస్తుంది అని, తర్వాత ఆ శరీరానికి విరజా నదిలో స్నానం చేయించిన తర్వాత అనేకమైన ఆభరణాలు అంటే మనం ఈ భూలోకంలో కనీ విని ఎరుగని ఆభరణాలన్నీ కూడాను ఆ ముక్త పురుషుడికి అలంకరింపజేస్తారు అని, వారు మేళ తాళాలతో తీసుకుని వెళుతూ ఉంటే గరుత్మంతుడు ఒక రథాన్ని తీసుకుని వచ్చి ఆ రథంలో ఈ ముక్త పురుషుణ్ణి ఉంచి అక్కడి నుంచి స్వామి దగ్గరికి తీసుకుని వెళతాడు అని చెప్పి అర్చిరాది మార్గంలో చాలా విశేషంగా ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తి పొందేటువంటి పురుషుడు ఏ ఏ లోకాలకు వెళతాడు, ఏ ఏ లోకాలలో ఉండేటువంటి దేవతలు ఏ ఏ విధంగా ఇతనికి సన్మానం చేస్తారంటే ఆ దేవతలంతా ఎదురు చూస్తూ ఉంటారట. నిజంగా ఎంత అదృష్టవంతుడో కదా, ఇలాంటి భూలోకంలో అవతరించి చాలా చిన్నదైనటువంటి స్వర్గమో లేకపోతే ఏ చిన్న చిన్న లోకాలో కోరుకోకుండా ముక్తి కావాలి అని కోరుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాడు కదా, కాబట్టి ఎంత మహానుభావుడో కదా అని చెప్పి ఆయా లోకాలలో ఉండేటువంటి దేవతలంతా కూడాను ఈ జీవుడికి సన్మానం చేస్తే ఈ సన్మానం అంతా తీసుకుని అతను వైకుంఠానికి వెళ్ళి ఆ పరమాత్మని పొందుతాడు అనేటువంటిది మనకు అర్చిరాది గమనంలో ఆ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గోపికలు కూడా మాకు అలాంటి వైభవం కావాలి.
ఆ మోక్షం అనేటువంటిది పదవి మాకు కావాలి అని అడుగుతూ చెప్పారు కదా, అదన్ బిన్నే పాల్షోరు మూడ నెయ్యిపెయ్దు ముழங்கை విడివారా. ఆ పరమాత్మ యొక్క శరీరాన్ని చూస్తే ఆయన కూడా చిక్కి శల్యమయ్యాట. ఎందువల్ల అంటే ఈ గోపికలంతా కూడాను పాలు నెయ్యి మేము భుజించము అని అన్నారు కాబట్టి, భక్తులు గనక ఆహారం తీసుకోని పక్షంలో పరమాత్మ కూడా ఆహారం తీసుకోడండి. అంటే అది మనలాంటి భక్తులు కాదు. ఎవరైతే మహానుభావులైనటువంటి వారు ఉంటారో వారు ఒకరోజు ఉపవాసం చేస్తే ఆయన కూడా కటిక ఉపవాసాన్ని చేస్తాడు పరమాత్మ కూడా. అలా వాడు ఎప్పుడైతే ఈ నెయ్యి పాలు స్పృశించలేదో ఈ పరమాత్మ కూడా తీసుకోవడం మానివేశాడు. ఆయన సౌందర్యానికి తక్కువ ఏర్పడుతోంది అని గమనించినటువంటి ఈ గోపికలంతా వ్రత సమాప్తి మనం కూడా చేసేద్దాం, కృష్ణుణ్ణి చూసాము కదా, కాబట్టి మనం అంతా అనుభవిక వేద్యమైనటువంటి ఈ పాయస అన్నాన్ని మనం గ్రహిద్దాము. దీన్ని సంప్రదాయంలో అక్కారవడిసెల్ అని అంటారు. దీని గురించి మనం నిన్నటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఏమిటంటే గోదాదేవి తిరుమాలిరుంశోలై అనేటువంటి స్వామికి ఒక మొక్కుకుందనమాట. ఓ స్వామి, நாறு நரும்பொயில் சூய் மாலிரும் சோலை நம்பிக்கு நான் 100 தடாவில் வெண்ணை வாய் நேர்ந்து பராபி வைத்தேன் 100 தடா நிறைந்த அக்கார வடிசில் சொன்னேன் ஏறு திருவுடையான் ఇన్ను వంది ఇవై కొళ్ళుంగోలో అని. తిరుమాలిరుంశోలైలో వేంచేసి ఉన్నటువంటి స్వామికి నేను 100 గంగాళాలలో వెన్నను, అదేవిధంగా 100 గంగాళాలలో అక్కార వడిసెల్ అనేటువంటి ప్రసాదాన్ని సమర్పిస్తాను అని తాను అనుకుంది. కానీ అది నెరవేర్చడానికి అవకాశం లేదు. తాను శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళింది, వివాహమై వస్తుందనుకుంటారు కానీ ఎవరైనా కానీ ఆమె వెంటనే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది అనమాట. మరి ఆ మొక్కును చెల్లించుకోలేదు కదా. తర్వాత కాలంలో జన్మించినటువంటి భగవద్ రామానుజులు ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటూ తిరుమాలిరుంశోలైలో ఉన్నటువంటి స్వామిని సేవించారట. అరే గోదాదేవి ఈ మొక్కు తాను అనుకున్నది కదా, దాన్ని నెరవేర్చలేదు కాబట్టి మనం నెరవేరుద్దాం. ఎందువల్లంటే మనం కూడా భాగవత గోష్ఠికి సంబంధించినటువంటి వాళ్ళం కదా అని ఆయన ఒక 100 గంగాళాలలో అక్కార వడిసెల్ అనేటువంటి ప్రసాదాన్ని సమర్పించారు అనేటువంటిది చరిత్ర. తర్వాత ఆ అక్కార వడిసెల్ ప్రసాదాన్ని సమర్పించినటువంటి తర్వాత ఆయన అక్కడి నుంచి శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్ళి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి ఆ గోదా అమ్మవారి దగ్గర ఈ విధంగా తాను చేసినటువంటి కైంకర్యాన్ని విన్నవించారట. అమ్మ, ఇలా నేను మీరు చెప్పినటువంటి కార్యాన్ని నెరవేర్చాను అని అనడం వల్ల ఆమె కోయిలన్నానే, నాకు నువ్వు సోదరుడి లాంటి వాడివయ్యా. సహజంగా పుట్టింట్లో ఉండేటువంటి వాళ్ళే ఏదైనా కొరత ఉంటే తీరుస్తారు, నాకు ఉండేటువంటి కొరతను నీవు తీర్చావు కాబట్టి నేటి నుంచి నీవు నాకు సోదరుడితో సమానుడవు అని చెప్పడం జరిగింది అనేటువంటిది ప్రతీతి. అందువల్లే ఆదిశేషనం శనడి ఆండాళు కண்ணనడి ఆళవందార్కడి మయడి కిళియే ఎంగళ్ ఈ రామానుషనడి అని చెప్పి భగవద్ రామానుజుల్ని ఆండాళ్ళకు అన్ననడి, గోదాదేవికి సోదరుడు అని చెప్పి కీర్తిస్తారు. మరి అలాంటి కైవల్యాన్ని, ఆ మోక్షాన్ని ఈ గోపికలంతా కూడా నర్మగర్భంగా మేమంతా కూడా ఈ వ్రతం చేసిన తర్వాత మోక్షాన్ని పొందాలి అని అడగడం జరిగింది నిన్నటి పాశురంలో. ఇక ఇవాల్టి పాశురంలో ఆ పరమాత్మ అడిగాడు కదా, మోక్షం పొందడానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి, అవన్నీ మీ దగ్గర ఉన్నాయా అని అడిగితే ఇవాటి పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. పరమాత్మ దగ్గరికి కానీ పెద్దల దగ్గరికి కానీ ఎప్పుడైనా మనం వెళితే వినయంగా ఉండాలి. మనం చెప్పేటువంటి సమాధానము కూడా వినయపూర్వకంగా ఉండాలి. ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. మీరు చాలా గొప్ప పని చేశారండి అని కనుక పెద్దవాళ్ళు ఒక మాట అంటే, అయ్యయ్యో నిజంగా నేను చేయలేదండి, మీలాంటి పెద్దల నియమనం వల్ల ఆ పని చేశానే తప్ప నిజంగా నా బుద్ధికి అది తోస్తుందా అని చెప్పాలే తప్ప నిజంగా ఆ సమయంలో నాకు స్ఫురించిందండి, నేను చెప్పగలిగానండి, ఇలాంటి మాటలు పెద్దల దగ్గర మాట్లాడకూడదు. అదే సందర్భంలో పరమాత్మ దగ్గరకు ముక్తి గురించి మనం వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని సందేహాలు ఉంటాయి. ఏ యోగం ద్వారా ఇతనికి ముక్తిని మనం ప్రసాదించాలి అని. అప్పుడు ఆకించన్యము అనన్యగతిత్వము అని మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఈ యోగాలు ఉన్నాయి అని మనం చెప్పుకోకూడదట. అంటే ఉన్నాయా లేవా అనేది వేరే విషయం, నువ్వు ఆచరిస్తున్నావా లేదా అనేటువంటిది వేరే విషయం. కానీ నా దగ్గర నిజంగా ఎలాంటి యోగాలు లేవు,
అదే సందర్భంలో దీన్ని ఆకించన్యము అని అంటారు. నా దగ్గర ఏమీ లేదయ్యా చెప్పుకోవడానికి, నేను ఎలాంటి పుణ్యకార్యము ఇంతవరకు చేయలా, ఎలాంటి కర్మను నేను ఆచరించాలా అని చెప్పుకోవాలి. అనన్యగతిత్వము, నన్నేం చేస్తావు, నన్నేం చేయమంటావు, అట్లా అయితే నేనేం చేయలేను పో అంటాడు ఆయన. అప్పుడు అనన్యగతిత్వము, నువ్వు తప్ప నాకెవరున్నారు, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప చెప్పుకోవడానికి కానీ రక్షించడానికి కానీ వేరే ఎవరు కూడా లేని వాడిని అయ్యా, దీని అనన్యగతిత్వము అని అంటాం. అంటే వేరు గతి లేనటువంటి వాడను అని చెప్పుకోవాలట పరమాత్మ దగ్గర. దానిని వాటి పాశురంలో చమత్కారంగా గోదాదేవి తెలియజేస్తున్నారు. కరయవహళ్ పిన్చెన్ను కాడం షేర్దుంబో, మీకు ఏదైనా యోగ్యతలు ఉన్నాయేమో చూస్తానమ్మా. పరమాత్మ చాలా చమత్కారంగా అడిగాడు, మీరు కర్మయోగాన్ని అనుష్ఠించారా, జ్ఞానయోగాన్ని అనుష్ఠించారా, లేకపోతే భక్తి యోగాన్ని అనుష్ఠించారో చెప్పండి, దాని ప్రకారం మోక్షాన్ని ఇస్తాను అని అన్నాడు ఆయన. అది తెలివిగా వేసే ప్రశ్న అన్నమాట. అప్పుడు మేము కర్మయోగాన్ని ఈ విధంగా ఆచరించాము అని సమాధానం చెప్పారనుకోండి, సరే ఆచరించారు కదా, ఆ యోగమే మీకు మోక్షాన్ని ఇస్తుంది, నా దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పొచ్చు అనమాట. కానీ వీళ్ళు ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు కదా, మా దగ్గర ఎలాంటి యోగాలు లేవు అనే చెబుతున్నారు ఈ పాశురంలో. అంటే పరమాత్మ దగ్గర ఇది నేను ఆచరిస్తున్నానని చెప్పకూడదు కదా. సరే, కరయవహళ్ పిన్చెన్ను కాడం షేర్దుంబోం, ఓ స్వామి మేము ఏ యోగాన్ని ఆచరించగలము, ఏ యోగాన్ని కూడా మేము ఆచరించలేము. మా దైనందిక జీవితంలో ఏదైనా యోగం ఉన్నదేమో నువ్వే చూసుకో, ఒకవేళ ఉన్నది అంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తావో, ఎలా అది నీ ఇచ్చ. మేము చెబుతున్నాము, మేము మా ఉదయం నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చెబుతున్నాను. కరయవహళ్ పిన్చెన్ను కాడం షేర్దు ఉన్బోం, వేకోజామునే బయలుదేరి మేము ఆ గోవులను ఆ గేదెలను, దీని కరయవహళ్ అని అంటాం అనమాట, గోవులు గేదెలు మేకలు, వీటి వెనకాల వెళుతూ ఉంటాం. వెళ్ళి కాడం షేర్ందు అడవులకు వెళుతూ, కరయవహళ్ పిన్చెన్ను ఆ గేదెలు వాటి వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళం. ఆ అడవుల్లో ఏ మార్గంలో ఎటువైపు వెళితే ఏ మార్గం వస్తుందో కూడా మాకు తెలియదు, అవి వెళుతూ ఉంటే దాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వాళ్ళం. కనీసం దానికి ఉండేటువంటి పాటి జ్ఞానం కూడా మాకు లేదు. ఎక్కడ వెళితే మేత దొరుకుతుందో గోవుల కన్నా తెలుస్తుంది, కానీ మాకు అది కూడా తెలియదు. అవి పోతూ ఉంటే అడవుల్లో పడి మేము కూడా దాని వెనకాల పోతూ ఉంటాం. అనగానే కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, అలా అయితే మీరు కర్మయోగులు అనమాట. కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యంకర్మ స్వభావజం అన్నారు కదా. శరీరయాత్రాభిచతే న ప్రసిద్ధేదకర్మణ కృషిగోరక్ష వాణిజ్యం వైశ్యంకర్మ స్వభావజం. కర్మయోగము అనేటువంటిది ప్రతివాడు చేస్తూనే ఉంటాడు. ఉదయం లేస్తే పడుకోబోయేంత వరకు కూడా మనం ఆచరించేది కర్మే, కానీ ఇది యోగంగా మనం భావించడల్లా. కర్మయోగం ఎప్పుడు అవుతుంది అంటే, మనం ఆచరించే కర్మను మనం భగవత్పరంగా చేసినప్పుడు అది యోగం అవుతుంది. పొద్దున్న లేస్తే ఎవరు పని చేయట్లా, పొద్దున్నే మనం కళ్ళు తెరుస్తాం, అది ఒక పని. కళ్ళు తెరిచిన తర్వాత మనం పళ్ళు తోముకుంటాం, అది ఒక పని. సరే స్నానం చేస్తాం, అది ఒక పని. స్నానం చేసిన తర్వాత మనం మిగతా ఏవైతే వేరే వేరే పనులు ఉంటాయి అది చేస్తాం, అది ఒక పని. ఇదంతా కర్మే కదా. ఇది యోగం ఎప్పుడవుతుంది అని అంటే, మనం దాన్ని యోగంగా భావించినప్పుడు, పరమాత్మకు మనం సేవ చేసినప్పుడు అది యోగంగా మారుతుంది. మామూలుగా చేసేటువంటిది కర్మ ఎవడు చేయట్లా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ లోకంలో పుట్టినటువంటి ఏ జీవి కూడా, మనిషిని వదిలేయండి, ఏ జీవి కూడా కర్మ చేయకుండా లేదు కదా. ప్రతి జీవి పొద్దున్న లేస్తే దానికి ఆహారం కోసం చేసేది కర్మే కదా. కానీ దానికి ఆ జ్ఞానం లేదు, మనకు ఆ జ్ఞానం ఉన్నది. కాబట్టి కర్మ చేయనటువంటి వాడు ఎవడూ లేదు. నియతం గురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాభిచతే న ప్రసిద్ధేద కర్మణ అని అన్నారు. కాబట్టి మీరు ఈ గోవుల వెంట వెళుతున్నారు అంటే మీరు చాలా గొప్పవాళ్ళు, గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. గోవు ఎంత గొప్పదో తెలుసా మీకు? ఈ గోవు వల్ల దిలీప మహారాజు సంతానాన్ని పొందాడు. వశిష్ఠుడి దగ్గర ఉండేటువంటి నందిని ధేనుకి సేవ చేసి దిలీప మహారాజు, సంతానం లేనటువంటి దిలీప మహారాజు సంతానాన్ని పొందాడు. సరే, దిలీప మహారాజు పుత్రుడైనటువంటి రఘు మహారాజు ఒకానొక సందర్భంలో తన తండ్రి అయినటువంటి దిలీప మహారాజు చేసేటువంటి 100వ అశ్వమేధ యాగం నిలిచిపోయింది. ఎందువల్ల? యాగ పశువుని ఇంద్రుడు అపహరించుకుని పోతూ ఉన్నట్ట. ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడు అంటే, యాగ పశువు ఎవరు అపహరించుకుని వెళుతున్నారో చూడాలి అంటే, అది సాక్షాత్తు అపహరించుకుని వెళ్ళేటువంటి వాడు ఇంద్రుడు. కనిపించకుండా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే
వశిష్ఠ మహర్షి అనుమతి తీసుకొని ఆయన అనుమతితో నందినీ ధేనువు యొక్క మూత్రాన్ని అంటే గోమూత్రాన్ని తదంగ నిష్యంద జలేన లోచనే ప్రముర్జ్య పుణ్యేన పురస్కృత సత అతీంద్రియేష్వప్యుపపన్న దర్శనో బభూవ భావేషు దిలీపనందన అని అంటాడు రఘువంశ మహాకావ్యంలో. 100వ యాగం ఏ విధంగా అయినా సరే ఆపాలి అనేటువంటిది ఇంద్రుడి యొక్క ఉద్దేశం. ఎందువల్ల అంటే 100వ యాగం గనక చేసినట్లయితే దిలీప మహారాజు ఇంద్రుడితో సమానుడవుతాడు. ఆ యాగాన్ని ఆపేయాలి అని చెప్పి ఆయన యాగ పశువుని అట్లా అపహరించాడు. వెంటనే ఈ దిలీప మహారాజు కుమారుడైనటువంటి రఘువు ఆ యాగ పశువు సంరక్షణం చేస్తూ ఉన్నాడు. కనపడకుండా పోయింది ఆ యాగ పశువు. దాన్ని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నందినీ దేవుని ప్రార్థించి ఆ గోమూత్రాన్ని కళ్ళకు రాచుకున్నట్ట. వెంటనే మనుషులకు కనపడనటువంటి దృశ్యాలు కూడా తద్వారా తనకు కనిపించిందట ఆ రఘు మహారాజుకి. ఏంటి? అతీంద్రియేష్వప్యుపపన్న దర్శనో బభూవ భావేషు దిలీపనందన. ఇంద్రుడు తమ యజ్ఞ పశువుని తీసుకుని వెళ్ళడం కళ్ళారా చూశాడు రఘు మహారాజు. సరే, తర్వాత యుద్ధాన్ని చేశాడు. యుద్ధం చేయకుండానే సరే దేవేంద్రుడు కాస్త మీ నాన్నగారు యాగం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు, అది చేయకుండానే 100వ యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేశాడు ఇంద్రుడు. అది గోవు యొక్క వైభవం. అంతేకాదు, ఈ గోవుని ఆధారంగా చేసుకునే విశ్వామిత్రుడు, రాజుగా ఉండేటువంటి విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి అయ్యాడు. ఎందువల్ల? వశిష్ఠుడితో పోరాడి. ఈ గోవు యొక్క వైభవం అంతా ఇంతా చెప్పడం కుదరదండి. ఈ గోవు యొక్క వైభవాన్ని ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు గోమాహాత్మ్యాన్ని అంతటినీ కూడాను ధర్మరాజుకు చెప్పడం మనం చూస్తాం ఆనుశాసనిక పర్వంలో. ఆ సందర్భంలో గోవు యొక్క వైభవాన్ని చెప్తాడు. గోవు ఎవరితో సమానము, గోవుకు సాటి ఏదీ కూడా లేదు అని అంటాడు. దానికి ఒక కథ చెబుతాడు. ఏమిటి అంటే, శ్యవన మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహర్షి భృగు వంశంలో జన్మించినటువంటి వాడు. ఆయన గంగా నది తర్వాత యమునా నది ఉండేటువంటి ఆ సంగమంలో ఉండి ఎక్కువ కాలం తపస్సు చేశాడు. నది లోపల ఉండిపోయి 12 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి చేపలన్నీ కూడా ఆ స్నేహంతో ఆ మహర్షి యొక్క ఒంటి మీద తిరుగుతూ ఉండేవిట. దాన్ని ముద్దు పెట్టుకుంటూ అట్లా స్పృశిస్తూ తిరుగుతూ ఉండేవి. తద్వారా ఆ మహర్షి కూడా పాపం ఏమి మాట్లాడలా. ఆయన యోగంలోకి వెళ్ళిపోయాడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. 12 సంవత్సరాలు అట్లా తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో ఈ జాలర్లు ఉంటారు కదా, వాళ్ళు చేపలు పట్టేటువంటి వాళ్ళు కాస్త ఒక పెద్ద వల వేశారు. పెద్ద వల వేస్తే ఆ వలలో కొన్ని చేపలతో పాటు ఈ చ్యవన మహర్షి కూడా వచ్చాడు. ఆయన ఆ తపస్సమాధి కాస్త ఒక్కసారి సడలింది. ఈ జాలర్లకంతా భయం వేసింది అనమాట. అమ్మమ్మో, తపస్సు నుంచి భంగపడ్డాడు కదా, కాబట్టి ఏదైనా శాపాన్ని ఇస్తాడేమో అని భయపడిపోయి నమస్కారం చేసి, అయ్యా మేము ఏదో చేపలు పట్టుకునేటువంటి వాళ్ళం, మా జీవన ఉపాధి కోసం మేము ఇలా వల వేశామే తప్ప ఇంక వేరే ఉద్దేశం కాదు, నీ తపస్సు భంగమైంది, ఈ దోషానికి మన్నించి మమ్మల్ని క్షమించాల్సింది అని అన్నారు వాళ్ళంతా. శ్యవన మహర్షి కోప్పడలేదండి. కోప్పడకుండా, మీ తప్పే ఉందయ్యా, మీ కర్మ మీరు చేశారు, మీ దోషం ఏమీ లేదు. పాపం ఈ చేపలతో నేను చాలా కాలం సహవాసం చేస్తూ ఉన్నాను, వాటిని చూస్తే జాలి వేస్తోంది, కాబట్టి దాన్ని నీళ్ళల్లో విడిచిపెట్టేయకూడదు, వాటిని విడిచిపెట్టేయండి, మీకు తగినటువంటి మూల్యాన్ని నేను చెల్లించేట్టుగా చేస్తాను, నన్ను ఈ చేపల్ని మీరు అమ్మండి, తగినటువంటి మూల్యాన్ని తీసుకుని మీరు వదిలేసేయండి, ఆ చేపల్ని మాత్రం వదిలేసేయండి అని అన్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఈయన్ని ఎవరికి అమ్మాలి? ఈయన చూస్తే పెద్ద చ్యవన మహర్షాయే, ఈయన అమ్మాలి అంటే మామూలుగా ఎవరికైనా అమ్మగలరా? ఎవడన్నా కొంటారా? వెంటనే ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి నహుషుడు దగ్గరికి వెళ్ళారు. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మా చేత ఇలా పొరపాటు జరిగింది, ఉన్నవాడేమో పెద్ద మహర్షి, ఆయనకి తపోభంగం జరిగింది, మేము ప్రార్థించాము, ఆయన ఈ విధంగా చెప్పాడు. వెంటనే ఆయనకి గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఏ మహర్షులకైనా కోపం వస్తే ఏం చేస్తారు? ఏదో శాపాన్ని ఇస్తారు, ఎవడో చేసిన పాపానికి మనం ఆ శాపాన్ని అనుభవించాలి అని భయం వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చ్యవన మహర్షి యొక్క కాళ్ళు పట్టుకొని, అయ్యా పొరపాటు జరిగిపోయింది, నా రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళ వల్ల, కోపగించుకోవద్దు, దీనికి ఏమి చేయాలో దాన్ని నువ్వు బోధించు, అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తామన్నాడు. చ్యవన మహర్షి కాస్త ప్రశాంత చిత్తంతోనే ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రాజా,
వాళ్ళకి తగినటువంటి మూల్యాన్ని ఇచ్చేయి. ఎందువల్లంటే పాపం వాళ్ళు కష్టపడి శ్రమపడి కదా వాళ్ళు చేపలు పట్టింది. ఆ సమయాన్ని వృధా క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ చాదయేత్. నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావంటే దానివల్ల విద్య అయినా రావాలి, లేకపోతే డబ్బైనా రావాలి. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అండి. ఊరికి పోచుకోలు మాటలు చెప్పేది కాదు. డబ్బన్నా రావాలి, లేకపోతే విద్య అయినా రావాలి. ఏదో రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కాబట్టి వాళ్ళు ఆ సమయాన్ని వృధా చేసుకున్నారు కదా, ఆ సమయానికి తగినటువంటి ఫలితాన్ని నువ్వు వాళ్ళకి ఇచ్చేసేయి అని అన్నారు. సరే, ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు అని అర్థమైంది ఈయనకి. ఇప్పుడు ఆయనకి మూల్యాన్ని వెచ్చించాలి. ఎంత మూల్యాన్ని ఇవ్వాలి అని ఆలోచించాడు. 1000 మాడలు బంగారు, 1000 మాడలు బంగారం ఇస్తానన్నాడు ఆయన. ఆ మాడలు అంటే దానికి ఏదో ఇంత ఎత్తు రాళ్ల బంగారాన్ని ఒక మాడ అని అంటారు. ఏదో దానికి ఒక తూకం ఉన్నది. 1000 మాడలు బంగారాన్ని ఇస్తానన్నాడు ఆయన. సరే, సరిగ్గా ఆలోచించి మూల్యాన్ని నిర్ణయించు నహుషా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఈ మూల్యం సరిపోలేదన్నమాట అని అనుకున్నాడు ఆయన. సరే, అలా అయితే 10,000 మాడలు బంగారం అన్నాడు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అన్నాడు ఆయన. సరే, 1,00,000 మాడలు అని అన్నాడు. బాగా ఆలోచించుకో అన్నాడు. సరే, 1,00,00,000 మాడలు, ఇంకా ఆలోచించాలి నహుషా అని అన్నాడు ఆయన. నా రాజ్యంలో సగం అన్నాడు. లాభం లేదు, ఇంకా నువ్వు ఆలోచించాలి అన్నాడు. సరే, నా మొత్తం రాజ్యం అని అన్నాడు. అన్న తర్వాత అయినా సరితూగదు నహుషా, బాగా ఆలోచించుకొని మాట్లాడు అని అన్నాడు. ఈయన చూస్తే మహర్షి, నా రాజ్యం అంతా పోయింది, ఇంకివ్వడానికి నా దగ్గర ఏమున్నది, గుండెలో రాయబడట్టు అయింది. ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలో ఎవరికి కూడా అంతు చిక్కడల్లా, ఎవరిని సలహా, మంత్రులు కూడా ఏమి సలహా చెప్పే స్థితిలో ఈ సందర్భంలో గవిజాతుడు అనేటువంటి మహర్షి వచ్చాట. నేను నిర్ణయిస్తాను చ్యవన మహర్షికి మూల్యాన్ని అని అన్నాడు ఆయన. అనేటప్పటికీ ఒక్కసారిగా సముద్రంలో మునిగేటువంటి వాడికి నావ దొరికితే ఎట్లా అయితే నా బ్రతుకు పండిందిరా అని అనుకుంటాడో అట్లా గబగబా వెళ్ళి ఈ గవిజాత మహర్షి పాదాలు పట్టుకొని ఈ తరుణోపాయం నువ్వే సూచించాలయ్యా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు కదా, 3 లోకాలలో చ్యవన మహర్షి కంటే ఉన్నతమైనటువంటి మహర్షి ఎవడు కూడా లేదు. ఆయన్ని నువ్వు గనక కొనాలంటే కొనలేవు. అదే విధముగా 3 లోకాలలో సాటి అయినటువంటిది ఏదీ లేనటువంటిది ఒక గోవు మాత్రమే. ఈ గోవులో సమస్త దేవతలు ఉంటారు అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి గోదానం చెయ్యి అని అన్నట్ట. వెంటనే ఒక గోవుని దానంగా ఇచ్చి ఆ గోవుని జాలర్లకంతా ఇచ్చేసి విడిపించేశాడు ఆయన. ఈ జాలర్లంతా అనుకున్నారు కదా, డబ్బుదేముంది, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, అది కాకుండాను ఆ మహర్షి దగ్గర మనం అపచారపడ్డాం కదా, కాబట్టి ఆ అపచారాన్ని మనం పోగొట్టుకుందాం అని అనుకున్నారు. చ్యవన మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి, అయ్యా మీకు మేము దేన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళం కాదు, మేము పొరపాటు చేశాము, కాబట్టి ఈ గోవును కూడా మీరే తీసుకోండి అని చెప్పి ఆయన ప్రాధేయపడ్డట. వాళ్ళు అలా ప్రాధేయపడితే పాపం చూసి జాలి వేసింది ఆయనకి. సరే, నేను తీసుకుంటాలే అన్నాడు. మిమ్మల్ని నేను వృధాగా పంపించను. మీకు ఏవైతే మీరు పట్టుకున్న చేపలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నేను స్వర్గాన్ని ప్రసాదిస్తున్నాను, సశరీరంగానే వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అప్పటికప్పుడు శరీరంతోనే వెళ్ళిపోయాయి అవన్నీ కూడా. దీన్ని విస్మయంతో చూస్తున్నాడు నహుష మహారాజు. అరే, నిజంగా ఎంత అదృష్టవంతులో కదా ఈ జాలర్లంతా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు నహుష మహారాజు దగ్గరికి వచ్చి, నీకేదైనా వరం కావాలో కోరుకో అంటే, నాకు ఏం వరం కావాలయ్యా, మీ అనుగ్రహం ఉంటే చాలు అని అన్నాడు. అలా అయితే నువ్వు కూడా స్వర్గాన్ని పొందుతావు, స్వర్గలోకానికి అధిపతి అవుతావు, ఇంద్రుడిగా అవుతావు అని చెప్పి అతనికి వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాట. దీనివల్ల గోవుకి ఎంత వైభవం ఉందో మనకు అర్థమవుతుంది. అలాంటి గోవుల్ని మీరు పాలిస్తూ ఉన్నారు. అలాంటి గోవులు పాలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా గోవులు వెళుతూ ఉంటే దాని మధ్యలో మనం వెళ్ళినప్పుడు ఆ ధూళి గనక మన మీద పడితే అదొక స్నానం అండి. వారుణ స్నానం అని, మంత్ర స్నానము అని, భస్మ స్నానం, రకరకాల స్నానాలు ఉన్నాయి. ఆ స్నానాల్లో ఇదొక స్నానము. దానివల్ల పవిత్రమైనటువంటి వాడు చాలా పవిత్రుడు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. సరే, అలా అయితే మీరు గోవుల మధ్యలో వెళుతున్నారు కాబట్టి, గోవుల్ని మీరు పాలిస్తూ ఉన్నారు కాబట్టి మీరు కర్మయోగం చేసేటువంటి వాళ్ళు అని ఈయన నిర్ణయిస్తూ ఉంటే వెంటనే వాళ్ళు అన్నారు కదా, ఆగు కృష్ణ, కరయోహళ్ పినిషన్, మేము వెళ్ళేది గోవుల వెంటే కాదు, ఆ గోవుల్లో గేదెలు ఉంటాయి, ఆ గోవుల్లో మేకలు ఉంటాయి. ఇంకో చమత్కారం ఏమిటి అంటే, మేకల యొక్క ధూళి గనక తగిలితే వెళ్ళి స్నానం చేయాలంట. అదొక మహాపాపం అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. మరి మేము వీటినన్నిటినీ పోషిస్తూ ఉన్నాం కదా, గోవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి.
ఈ మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు వాటి ధూళి కూడా మా మీద పడుతుంది కదా, కాబట్టి కర్మయోగంలో లోపం వస్తుంది. కాబట్టి మేము కర్మయోగంగా దీన్ని ఆచరించడాల కరయవహళ్ పినిచెన్ను. కాబట్టి ఆ గోవులు గేదెలు మేకల వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళం, కాబట్టి కర్మయోగానికి మేము యోగ్యులమైనటువంటి వాళ్ళం కాము. సరే, అక్కడికి అయిపోయింది. కరయవహళ్ పినిచెన్ కాణం షేర్ందు ఉణ్బోం. సరే, మీరు ఎక్కడికి వెళ్తారు? కాణం, అడవులకు వెళతాము. అడవులకు వెళ్ళడం అంటే మామూలు అయినటువంటి విషయమా? తపస్సంపన్నులైనటువంటి వాళ్ళే అడవులకు వెళతారు. ఎందరో మహనీయులు ఉంటారు, వాళ్ళందరి దర్శనం కూడా మీకు అయి ఉంటుంది. కాబట్టి మీకు కర్మయోగం ఉన్నట్టే ఒక రకంగా. అలా తిరుగుతూ ఉన్నారంటే తీర్థయాత్రలో అడవులకు సందర్శనం వెళ్ళడం కూడా ఒక యాత్రే, కాబట్టి ఇది ఒక కర్మయోగమే అన్నాడు ఆయన. లేదు, మేము తిరిగేటువంటి అడవులు మామూలుగా ఈ పులులు సింహాలు ఇవి తిరిగేటువంటి అడవులే తప్ప మునులు ఉండేటువంటి అడవులు కావయ్యా. సరే, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అన్నాడు. ఉణ్బోం, తింటాం. అలా అయితే తినడం కూడా ఒక యోగమే. తినడం కూడా ఒక యోగమే అండి. ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి అనేది ఒక శాస్త్రం. ఏ దిక్కులో తినాలి, ఏ విధంగా తినాలి, ఏ దిక్కులో తింటే ఏ ఫలితం వస్తుంది, ఏ సమయంలో తింటే ఏ ఫలితం వస్తుంది, ఏ ఆహారాన్ని తీసుకుంటే నువ్వు బాగుపడతావు, ఏ ఆహారాన్ని తీసుకోకపోతే నువ్వు బాగుపడవు, ఇదంతా కూడా కర్మయోగంలో ఒక భాగమే కదా. తింటున్నారు కదా, కాబట్టి ఇది కూడా ఒక యోగమే. ఏకాదశి, మనకి ఏకాదశి ఉపవాసం అని అంటాం కదా. ఏకాదశి ఉపవాసము చేసిన తరువాత మరుసటి రోజు ద్వాదశి పారణం చేయాలి, అది కూడా ఒక యోగమే. చమత్కారం ఏమిటి అంటే ఏకాదశి ఉపవాసం చేయనటువంటి వాడు ద్వాదశి రోజు సరిగ్గా పారణం చేస్తే ఏకాదశి ఫలితం వస్తుందట. ఇది శాస్త్రం చెబుతుంది. ఏకాదశి ఉపవాసం అంటే చేయొద్దనిగా దీని ఉద్దేశం, చక్కగా చేయండి. ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేస్తున్నారో, చేయనటువంటి వాళ్ళు ద్వాదశి ఘడియలు ముందే ఆ పారణం చేస్తే ఏకాదశి ఫలితం వస్తుంది. అంటే తింటే దానివల్ల ఒక యోగాన్ని ఆచరించినట్టే కదా. అంటే ప్రతిదానికి ఒక శాస్త్రం. ఈ విధంగా ఈ ఆహారాలు తినాలి, సాత్వికమైనటువంటి ఆహారాలు తినాలి, తామసమైనటువంటి ఆహారాలు తినకూడదు అని శాస్త్రం ఉంది కదా. కాబట్టి మీరు కర్మయోగం ఆచరిస్తూ ఉన్నట్టంటే ఉణ్బోం. ఎలా తింటామో తెలుసా? మేము నడుచుకుంటూ వెళతాం. ఎక్కడ మాకు ఆకలి వేస్తే అక్కడ పొట్లా విప్పుతాము, తినేస్తూ ఉంటాం. నడుచుకుంటూ తింటామా, పరిగెత్తుతూ తింటామా, దానికి ఒక శాస్త్రం లేదు, పాడు లేదు. కాబట్టి ఏ విధంగా కర్మయోగం ఆచరించామని అంటావు? తినడానికే పుట్టిన వాళ్ళలాగా అవేమో మేత వేస్తూ ఉంటే మేము అన్నం తింటూ ఉంటాం. వాటికి మాకు తేడా ఏమీ లేదయ్యా. కాబట్టి కర్మయోగం ఆచరించామని ఎట్లా నిర్ణయిస్తావు? కాబట్టి కర్మయోగులం మేము కాము. అయిపోయింది. ఇక వీళ్ళకి జ్ఞానం ఏదైనా ఉందా అని అంటే అంటున్నారు అరివన్నమిల్లాద ఆయుక్కులత్. అరివన్నమిల్లాద, ఎలాంటి జ్ఞానము లేనటువంటి. ఒక మంచి కుటుంబాల్లో కనుక జన్మిస్తే సరే, చదువుకోకపోయినా కొంతకాలం తర్వాత కొంతకాలమైనా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలో ఏదో విని కొంత జ్ఞానం రావచ్చుగాక. మేము పుట్టినటువంటిది ఎక్కడ? గోకులలో జన్మించాం. మాకు ఎవరితో సాహచర్యం ఉన్నది? గోవులతో సాహచర్యం ఉన్నది, గోపబాలకులతో సాహచర్యం ఉన్నది. అవి ఎట్లా ఉంటాయి? మూగ ప్రాణులు, వాటికి జ్ఞానం ఉండదు, మాకు జ్ఞానం ఉండదు. మరి జ్ఞానయోగం అంటే ఏమిటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాంశాంతిం అచిరేణాధిగచ్చతి అని కదా. జ్ఞానయోగాన్ని ఆచరించేటువంటి వాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు, తద్వారా తన ఇంద్రియాలన్నీ తనకు వశమవుతాయి అని కదా. మాకు అలాంటి యోగ్యత కూడా లేనటువంటి వాళ్ళం మేము. అది పుట్టడానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళం. పోనీ ఆ యోగ జ్ఞానం పుడుతుందా అని అనుకుంటే అలాంటి జ్ఞానం పుట్టేటువంటి అవకాశం కూడా లేనటువంటి వాళ్ళం. అంటే వెంటనే ఆయన అన్నాడు, సరే కర్మయోగము లేదు, జ్ఞానయోగము. భక్తి ఉందా అంటే భక్తి లేదు. జ్ఞానమే లేకపోతే భక్తిష్ట జ్ఞాన విశేషయేవా అని కదా. జ్ఞానం ఉంటే జ్ఞానం నుంచి భక్తి పుడుతుంది. తల్లే లేకపోతే పిల్లవాడు ఎట్లా పుడతారు? కాబట్టి అది కూడా కుదరదు. సరే, మీకు ఎవరైనా గురువులు ఉన్నారా? మా గురువులు ఎవరు ఉంటారండి? గురువులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు మాకు. మా గురువులు చెప్పాం కదా, వేటిని అనుసరించి మేము వెళతామో అవే మాకు గురువులు, ఆ గేదెలు ఇవే అని. ఆయుక్కులత్ అంటే ఆ కులంలో జన్మించినటువంటి. వెంటనే ఆయన అంట కదా, ఈ కులం ఆ కులం అని చెప్పకండమ్మా. ఏ కులంలో ఉన్నా ఆచార్య అనుగ్రహం కలుగుతుంది. మనకు శబరి అనేటువంటి ఒక మహామహిమాన్వితురాలు ఉన్నది. ఆమె చక్కగా మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండి సాక్షాత్తు రామచంద్రమూర్తికి సేవ చేసుకొని, ఎలాంటి సేవ? రామచంద్రమూర్తికి సేవ చేయాలంటే మామూలు విషయమా? రామచంద్రమూర్తి మనస్సులో అనుకున్నట్ట,
శబరి వచ్చినప్పటి నుంచి మా గురువు గారు అలాంటి వారు, మా గురువు గారు చాలా గొప్పవారు, మా గురువు గారిని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు, మా గురువు గారు చేసినటువంటి సేవ ఇలాంటిది, మా గురువు గారు ఇప్పుడే ఆరాధన చేసిన మా గురువు గారు ఎన్నో సంవత్సరాల క్రితం వాడినటువంటి పూలు ఇప్పటికీ కూడా కనీసం వాడిపోకుండా ఉన్నాయి అంటే మా గురువు గారి యొక్క తపఃప్రభావము. మాట్లాడితే గురువుగారు అంటుంది. ఆయనకి అసూయ వేసిందట. ఎంత అసూయ అంటే ఇంత సౌందర్యవంతుణ్ణి పరమాత్మనే అనేటువంటి నన్ను ఎదురుగా పెట్టుకొని ఈవిడ గురువుగారు అని స్తోత్రం చేస్తోంది అంటే అది గురువు యొక్క గొప్పతనం. నువ్వు పరమాత్మని చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సద్గురువు గనక నువ్వు ఆశ్రయిస్తే నువ్వు పరమాత్మని చూడాల్సిన అవసరం లేదు, ఆయనే వెతుక్కుంటూ వస్తాడు. అది మనకు రామాయణంలో తెలియజేసేటువంటి గొప్ప విషయం అండి. గురువు యొక్క అనుగ్రహం ఉంటే పరమాత్మ తన్నే వెతుక్కుంటూ వస్తాడు. మధురకవి ఆళ్వార్లు అంటారు, తిరితందాహినుం దేవపిరానుడై కరియహోల తిరువురు కాణ్బన్నాన్ ప్రియవన్ కురుహూర్ నహర్ నంబిక్ ఆళ్ ఉరియనాయ్ అడియేన్ పెత్తనన్మయ్య. ఏ రోజు కూడాను నేను స్వామిని స్తోత్రం చేసిందే లేదు. తిరితందాహినుం దేవపిరానుడై కరియహోల తిరువురు కాణ్మన్నాను. అయినప్పటికీ కూడాను ఆ స్వామి ఎదురుగా వచ్చి నా కంటి ముందు నన్ను చూడవయ్యా అని అంటూనే ఉన్నాడు. ఇదంతా ఎందువల్ల వచ్చింది ఈ గొప్పతనము అంటే కేవలం నమ్మాళ్వార్లైనటువంటి మా ఆచార్యులని మాత్రమే నేను స్తోత్రం చేయడం వల్ల అని అంటారు ఆయన. అదే విధముగా ఈ శబరికి ఏమీ జ్ఞానం లేనటువంటి శబరి కులంలో జన్మించినటువంటిది, ఆటవిక జాతి అయినటువంటి స్త్రీ మతంగ మహర్షిని ఆశ్రయించింది. ఆయన ఆశ్రమంలోనే శుశ్రూష చేస్తూ ఉన్నది. అలాంటి స్త్రీకి సాక్షాత్తు రామచంద్రుడే ఆవిడ దగ్గరికి వచ్చాడు తప్ప ఆవిడ వెళ్ళాల. చూడండి ఎంత గొప్ప విషయము. ఆవిడ దగ్గరికి ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఈవిడేమో గురువు గారిని స్తోత్రం చేస్తూ ఆయనకే అసూయ వేసిందట. ఇంత సౌందర్యమైనటువంటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని గురుగారు ఉంటుంది. నిజంగా ఎంతో గొప్ప విషయం, ఈవిడ ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి, అమ్మా నువ్వు ఆచరించి ఆవిడందట నీకోసమే వేచి కూర్చున్నానయ్యా నేను. మా గురువులంతా కూడా మోక్షాన్ని పొంది వెళ్ళిపోయారు. వాళ్ళంతా మరి నువ్వెందుకు మోక్షం పొంది? వాళ్ళంతా నాకు ఒక పని పెట్టి వెళ్ళారయ్యా నీకు సేవ చేయమని, కాబట్టి ఉన్నా నేను. లేకపోతే వెళ్ళిపోయేది అని హాయిగా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను. నువ్వు వచ్చావు కదా ఇక వెళ్ళిపోతా నేను కూడా అన్నావిడ. సరే, ఆ విధముగా కులాన్ని బట్టి అరివన్నమిల్లాద ఆయుక్కుల అలాంటి కులంలో మేము జన్మించావు అంటే కులం బట్టి కాదమ్మా, జ్ఞానం లేదు, సరే వదిలేసింది. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. మరి మీరు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉందా అంటే మేము ఎలాంటి పుణ్యాన్ని ఆర్జించాలా, కానీ పుణ్యమే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎలాంటి పుణ్యము అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి ఇదంతా ఇచ్చి మేము పోషించేటువంటి ఒక పుణ్యం ఉంది. అరివన్నమిల్లాద ఆయుక్కులత్ ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో కురయవన్నమిల్లాద గోవింద. ఎలాంటి తక్కువ ధనము లేనటువంటి ఓ గోవింద, ఉందన్నోడురవేల్ నమక్ ఇంగొయిక్క ఒయ్యాదు. మాకు నీకు ఉండేటువంటి సంబంధం ఎవరి వల్ల ఎడబాటు లేకుండా ఉండేటువంటిది, విచ్ఛిత్తి లేనటువంటిది. కాబట్టి ఉందన్నోడు ఉరవేల్ నమక్ ఇంగొయిక్క ఒయ్యాదు అరియాద పిళ్ళహళోం అన్వినాల్. నువ్వు ప్రేమతో అరియాద పిళ్ళహళోం అన్వినాల్ శిరుపేర్ అழைత్తనவும் షీరి అరుళాదే. చిన్న చిన్న మాటలతో నిన్ను పిలవడం వల్ల కోపగించుకోకుండా ఇరైవా నీ తారాయ్ పరై. కాబట్టి ఆ పరై అనేటువంటి ఆ పరత్వాన్ని మాకు ఇవ్వవలసింది అని చెప్పి ఇవాటి పాశురంలో గోదామ ప్రార్థించింది. మరిన్ని విశేషాలు మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇక ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశం అయినటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడి సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావై, దానిలోని వాళ్ళ కరవహళ్ అనేటువంటి ఆ పాశురానికి పరమపురుష గోవింద అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి ఈ లక్ష్మి గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం నాదరి రాజన మంటపం నుండి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై
నారాయణాయ సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తదరినా తదరినా ననా తాననా తదరినా ననా తదరినా పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద జ్ఞానశూన్యులైన గోపాల కులము మా కులమును పావనమునరుపబుట్టిన కృష్ణ మా భాగ్యమే. జ్ఞానశూన్యులైన గోపాల కులము మా కులమును పావనమునరుపబుట్టిన కృష్ణ మా భాగ్యమే. పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద దేవరవారితో మాకు స్థిరపడు సంబంధమందు మే విధములనొకరినొకరు విడువ తగనిదయ్యున్నది. దేవరవారితో మాకు స్థిరపడు సంబంధమందు మే విధములనొకరినొకరు విడువ తగనిదయ్యున్నది. పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద మము పాలింపగ రారాదా. పరమ పురుష గోవింద
కృపజేయుమయ్య నీ తిరునామము విలువ తెలియని మము మన్నించి దీనావన ప్రాప్యమును తిరముగ కృపజేయుమయ్య పరమ పురుష గోవింద